రాష్ట్రాన్ని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన స్మార్ట్ ఏపీ పథక విధాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ నెల 18న స్మార్ట్ ఏపీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఓ పోర్టల్ను ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను విజయవాడలో జరుపుకున్న ముఖ్యమంత్రి సాగునీటి శాఖ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఉద్యోగులు చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్పై ప్రజలు ఎన్నికల్లో ఓడించి కసి తీర్చుకున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. 2029 నాటికి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తామని వెల్లడించారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ డివిజన్ ఈ మూడు కూడా తీసుకుని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసుకోవాలని ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు పోయి 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ 3 హై పర్ఫార్మింగ్ స్టేట్స్ లో ఉండాలని, అవసరమైతే ముందుగా అచీవ్ చేయాలని, అదే నెలగా 2022కి ప్రత్యేకత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అదే మరి ఇంకొక పక్కన 2029కి ఇండియాలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని, 2050కి ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా, అత్యున్నతమైనటువంటి ప్లేస్ గా ఈ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందుకనే ఇక్కడ చూస్తే ఈరోజు ఈ యొక్క స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ లో కమ్యూనిటీ సహకారంతో వ్యక్తిగతంగా, సామూహికంగా అందరినీ ఎంపవర్ చేస్తూ అదే మరి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలు కూడా ఒక స్మార్ట్ గా ఆలోచించి ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తయారు చేయడం ఆశయం. మామూలుగా డెవలప్మెంటే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గించి అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఎన్విరాన్మెంట్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్ గా చేసి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దీనికి ఒక పోర్టల్ తయారు చేశాం. www.smart.ap.gov.in ఇది ఈ పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లో అన్ని విలేజెస్, స్మార్ట్ విలేజెస్ గురించి అన్ని విలేజెస్, ఎన్ని విలేజెస్ అవి చెప్తాను, పోర్టల్లో పెడతాం. పెట్టిన తర్వాత యాజ్ ఆన్ టుడే స్టేటస్ రిపోర్ట్ పెడతాం. ఆ స్టేటస్ రిపోర్ట్ పెట్టి ఆ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో 15 రోజుల్లో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. 18th ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాం.